స్కేల్ హ్యాస్ టు బి కమ్ డౌన్. స్లోగా మీరు ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారు పెస్టిసైడ్స్కి, ఎంత అటాక్ అయ్యింది, దాన్ని ఎట్ట తగ్గిస్తారు, ఆ సీజనాలిటీ అవన్నీ తీసుకొని ఫ్రమ్ నవ్ ఆన్వర్డ్స్ ఎన్విరాన్మెంట్లు కూడా మీరు ఇచ్చేసి విండ్ కానీ అవన్నీ పెట్టి వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ద డైరెక్షన్. ఐ వాంట్ టు గో ఫర్ జీరో పెస్ట్ అటాక్. ఇప్పుడు ఎంత వచ్చారు అనేది ఇంపార్టెంట్. ఎస్ సార్, రీసెంట్గా ప్యాడీ మీద సార్ క్లైంబింగ్ కట్వామ్ అని చెప్పేసి రెల్లరాల్స్ పురుగు ఒకటి ఇన్సిడెంట్స్ అంటే నార్త్ కోస్టల్ డిస్ట్రిక్ట్ అండ్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో వచ్చింది సార్. అది ఎకనామిక్ థ్రెషోల్డ్ లెవెల్స్ అంటాం సార్, ఈటీఎల్ క్రాస్ కాకుండా ముందుగానే మనం కరెక్టివ్ మెజర్స్ తీసుకున్నాం సార్. సో దట్ ఇమీడియట్గా అది కొంత కంట్రోల్ అయినట్టు. కొంత కంట్రోల్ అయింది కదా, ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది? దట్ ఈస్ వాట్ ఐ వాంట్ నో. నేను మనం పోయినప్పుడు విశాఖపట్నం అనకాపల్లి, దే టోల్డ్ మీ, దే రిపోర్టెడ్ మీ ఎగ్జాక్ట్గా క్రాప్ వచ్చే సమయంలో కట్ అయిపోతా ఉంది, కట్ అయినప్పుడు కింద పడిపోతా ఉంది. వాట్ ఈస్ ది యాక్షన్ యూ హ్యావ్ టేకన్? ఎంత ప్రివెంట్ చేయగలిగారు? దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు హ్యావ్ అసెస్మెంట్. డిపార్ట్మెంట్స్ కూడా అసెస్మెంట్ చేసి కరెక్ట్గా ఒక అకౌంటబిలిటీ తీసుకురావాలి ఎవ్రీవేర్. టెక్నాలజీ వచ్చింది, మీకు ఎఫిషియన్సీ రావాలి డిపార్ట్మెంట్కి కానీ పబ్లిక్ కానీ, దెన్ ఓన్లీ మనకు ఒక పాజిటివ్ యూటిలైజేషన్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ క్లస్టర్, ఇంకొకటి మీరు చెప్పినప్పుడు క్లస్టర్ అప్రోచ్, ప్రోడక్ట్ క్లస్టర్. ఎన్ని హార్టికల్చర్లో ఎన్ని ప్రోడక్ట్ క్లస్టర్స్ మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం? ఎంత వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇవ్వగలిగింది? ఏమన్నా క్లెయిమ్ చేశామా? చేయకపోతే వై కాంట్ వి గో ఇన్ దట్ డైరెక్షన్? ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ పెట్టేసి ప్రోడక్ట్ క్లస్టర్స్. యాక్చువల్గా సార్ మనకు 11 క్రాప్స్ ఐడెంటిఫై చేసి 24 క్లస్టర్స్ ఐడెంటిఫై చేస్తాం సార్. అందరూ స్వర్ణ రివిజన్ ప్లాన్ సార్ 2047కి. దానికి ఎంత రిక్వైర్మెంట్ కావాలి ఫర్ ద 3 లెవెల్స్ సార్. ఆ 3 లెవెల్స్ ఐడెంటిఫై చేసి మన సిఎస్ఎస్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ నుంచి ఎంత ట్యాప్ చేస్తాము, మనం ఎంత అని చెప్పేసి మనం 60 సార్. కాదు 2047 నువ్వు తయారు చేయడం కాదు, యువర్ అన్ ఆఫీసర్. ఇప్పుడు ఏం చేసావు ఈ ఇయర్కి? అది సార్ 11 క్రాప్స్ ఐడెంటిఫై చేసాం సార్. ఐడెంటిఫై చేసావు, ఎంతవరకు క్లెయిమ్ చేసావు? ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఎన్ని తయారు చేసావు? మనము ఎంఐపిది ఎంఐడికి పంపించాం సార్. మనకు వీ హ్యావ్ గాట్ ద ఫస్ట్ 2 ఇన్స్టాల్మెంట్ అమౌంట్ కూడా వచ్చింది సార్. మనకు ఎంత వచ్చింది? మనకి ఎంఐపి వచ్చేసి 125 crores వచ్చింది సార్. ఎంఐ అంటే మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ సార్. 125 crores ఫర్ ద ఎంఐపి వచ్చింది. మైక్రో ఇరిగేషన్ అది ఎస్టాబ్లిష్డ్ ప్రాజెక్ట్. నువ్వు చెప్పేదంటే ఏది వచ్చిందని, దానికి నువ్వేదో స్పెషల్ ఎఫర్ట్ పెట్టినది. ఎస్టాబ్లిష్డ్ ప్రోగ్రామ్ మైక్రో ఇరిగేషన్, డబ్బులు ఇవ్వలేదు, ఆ డబ్బులు ఇచ్చాం, మీరు మీద ఇచ్చారు, అంతవరకు. అది కాదు నేను అడిగింది. ప్రోడక్ట్ క్లస్టర్స్ పెట్టారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, క్లెయిమ్ చేశారా? మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశారా? ఎక్స్ప్లోర్ చేశారా? ఎస్ సార్, మనం చేసాం సార్. ప్రోడక్ట్ క్లస్టర్ పెట్టి మనం చేసాం సార్. వెజిటబుల్ క్లస్టర్ ఏం తెచ్చావు? ఎక్కడ పెట్టావు? ప్రపోజల్ మనం పంపించాం సార్. దాంట్లో పెట్టేసి అచ్చెన్నాయుడు గారు కూర్చొని వర్కౌట్ చేయండి. ఇవన్నీ నాకు తెలియదు. ఈ మధ్య ఇచ్చారు సార్, లేటెస్ట్గా ఇచ్చారు సార్. ప్రాజెక్ట్ మీరు సార్ 1 month అయింది సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చి. ప్రాజెక్ట్ తయారు పంపించాము సార్. అది కంపల్సరీ తీసుకొస్తాం. 1 month అయింది సార్ వచ్చింది. అది గో అండ్ సిట్ ఇన్ ఢిల్లీ అండ్ గెట్ ఇట్ డన్. తప్పనిసరి సార్. రెండోది, ఇక్కడికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో కోల్డ్ చైన్ లింక్ కానీ స్టోరేజ్ కానీ, రెండోది మోడర్న్ దీంట్లో స్టోరేజ్కి సైలో సిస్టంలో పోతే చాలా వరకు సేవ్ అవుతుందని. వై కాంట్ వి గో ఇన్ ప్రైవేట్ సెక్టర్? వాట్ ఈజ్ యువర్ అసెస్మెంట్? ఏం చేశారు ఎక్సర్సైజ్ డిపార్ట్మెంట్? ఆల్ సైలోస్కి వెళ్తాం, గ్రెయిన్స్ అన్ని ఆల్